ఒక వీడియో వృద్ధుల గురించి చేశా. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పార్ట్ 2 వృద్ధులు ఎలా ఉండాలని. అంటే ఇలా ఇలా ఉంటే బాగుంటుందని మాత్రమే చెప్పాను నేను. అలా అందరికి కుదరదు. దానికేమన్నారు, మీ పరిస్థితులను బట్టి మీరు చెప్పారు. కానీ అందరి పరిస్థితులు మీలా ఉండవు కదా! పెళ్ళై 30 ఏళ్ళు, 40 ఏళ్ళైనా గానీ తల్లిదండ్రులు కూతురికి ఇంకా ఏదో పెట్టాలని ఆలోచనతో ఉంటారు. 30 నుంచి కొడుకు దగ్గర పెరుగుతున్న తల్లిదండ్రులు కూడా ఇంకా కొడుకు సంపాదన కూతురికి పెట్టాలని ఆలోచన ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొడుకు సంపాదన కూతురికి పెట్టాలా, కూతురు సంపాదన కొడుకు పెట్టాలి కదా నేను వీడియో చేసింది. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత పిల్లలు ఎవరు బాధ్యతలో వాళ్ళు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకి భార్యకి అనారోగ్య సమస్య వచ్చినా, భర్తకి అనారోగ్య సమస్య వచ్చినా మన దగ్గర కాస్త కూస్త డబ్బులు లేకపోతే వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలతో వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇక్కడ నేను పిల్లల్ని తప్పు కాలేదు, లేకపోతే పిల్లల ప్రస్తావన కాదు. అంటే తల్లిదండ్రులుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలా ఉండాలి. రిటైర్డ్ ఎంప్లాయీ అనుకో, వాళ్ళకి పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళ పెన్షన్ కోసమైనా చూపిస్తారు. ఏది లేని వాళ్ళ సంగతి. అంటే కోట్ల రూపాయలు డబ్బులు దాచిపెట్టుకొని పిల్లలకి ఇవ్వకుండా దాచిపెట్టుకోమనిగా చెప్పేది. ఎంత వాళ్ళ అవసరాలకి ₹1,00,000 2,00,000 వాళ్ళ స్థితిని బట్టి అలా దాచిపెట్టుకుంటే వాళ్ళ వృద్ధాప్యంలో లాస్ట్లో వాళ్ళు చనిపోయేటప్పుడైనా లాస్ట్ రోజులైనా వాళ్ళ దగ్గర ఉండి చూసే వాళ్ళకైనా డబ్బులు కావాలి కదా. అదే నేను వీడియో కంటెంట్. 60 సంవత్సరాలు అంటే పిల్లల్ని కూతుర్లకు ఎక్కువిస్తారా, కొడుకులకు ఎక్కువిస్తారా, ఈ భేదభావాలన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ సమస్యలతో కూడిన విషయాలు కాబట్టి వాళ్ళ అనారోగ్య సమస్యలకి ఎంతో కొంత డబ్బులు దాచుకోండి. అంటే లక్షలో కోట్లో దాచిపెట్టుకోమని కదా నేను చెప్పింది. అక్కడ విషయం అది కాదు. మా వీడియో కొంచెం రేజ్ అయ్యేసరికి కామెంట్లు చూడ అలా వస్తాయి. ఒక వీడియో మరి అది సమాజానికి ఉపయోగపడే అర్థజ్ఞానంతో చెప్తున్నామని ఇంకొకరు కామెంట్ పెట్టారు. నాకు అర్థజ్ఞానం, నేను పెద్ద చదువుకోలేదండి, నాకు పెద్ద జ్ఞానం లేదు, ఏదో తెలిసిన కాడికి చెప్తాను. అంటే దీన్ని మీరు పాటించమని కాదు, ఇలా చెప్పడం వల్ల గొడవలు వస్తాయి. అసలు ఆదాయం లేనివాడి పరిస్థితి ఏంటి? పిసనాలకు దాచుకొని స్టేషన్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు. వారం క్రితం స్టేషన్లో ఏమైంది చూడలేదు, వారం క్రితం స్టేషన్లో ఏమైందో నాకైతే తెలియదు. అది ఏమైందో కూడా చెప్తే తెలుసుకుంటా. స్టేషన్లో వీడియో చేసుకోవడానికి బాగుంది కాబట్టి కూర్చొని చెప్పాను. నేను యూట్యూబ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు వేరే వాళ్ళు అడిగారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ పరిస్థితి, డబ్బు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏందని అడిగిన దానికి నేను వీడియో చేయమంటే చేసే ఒక సబ్స్క్రైబర్ అడిగిన దానికి నేను దోచుకొని నా పరిస్థితి గురించి చెప్పాలా, ఇలా ఉంటే బాగుంటుందని మాత్రమే నేను చెప్పాను అన్నమాట. మీరు దానికి ఇక నేనేదో బాగా డబ్బులు సంపాదించానని దాని గురించి చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు. నేను అలాగా డబ్బులు కానీ సంపాదించుకున్నట్టయితే నేను ఈరోజు ఇంత ప్రశాంతంగా జీవించలేను. కాకపోతే ఒకటి చెప్తున్నా కదా, జాగ్రత్త అనేది అవసరం. ఏంటంటే మినిమం ఎంతో కొంత డబ్బు అనేది ఉండాలి తల్లిదండ్రుల దగ్గర. తర్వాత చనిపోయిన తర్వాత పిల్లలకే వస్తాయి, నామినీలకే వస్తాయి. నామినీ పెట్టకపోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు పంచుకుంటారు. దాంట్లో వచ్చిన సమస్య ఏం లేదు. కానీ బతికుండగా పిల్లల దగ్గరికి పోయి చేయి చాపుకుంటూ వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయినా నా పిల్లలు నన్ను చూడలేదనే పరిస్థితి రాకూడదు. అందరి పిల్లలు అలా ఉంటాయని కాదు, అందరు తల్లిదండ్రులు ఇలా ఉంటాయని కాదు. ఇప్పుడు మీరు నేను ఒకదానికి వీడియో పెడితే దానికి 100 ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. సరిగ్గా చెప్పు, దానికి రిప్లై. దోచుకున్నావు, దాచుకున్నావు అంటున్నారు. నేను ఎవరి సొమ్ము దోచుకున్నాను, ఎక్కడ దాచుకున్నాను అని చెప్పాలి మీరు. దీని మీద ఒక ఎంక్వైరీ వేయండి. నాకేం భయం లేదు, ఎందుకంటే నేను సింపుల్గా జీవించే వ్యక్తిని. ఇప్పుడైనా నేను వృత్తిలో నిజాయితీగానే చేశాను. 27 సంవత్సరాలు మా బాబాయ్ దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాను. మా తాత నాయనమ్మను చూసుకున్నాను, మా అమ్మను కూడా చూసుకున్నాను. లాస్ట్లో నిజాయితీగా ఉన్నాను. ఎవరు సొమ్ము దోచుకున్నా, నా సొమ్మే దోచుకున్నారు చాలామంది. నేను ఎవరు సొమ్ము దాచుకోలేదు. అంటే ప్రశాంతంగా జీవిస్తుంటే మీరు ఇలాంటి కామెంట్లు పెడతారనమాట. నాకేం ఇబ్బంది లేదు, నేను ప్రశాంతంగా జీవించాలి. నేను ఏం చెప్తున్నానంటే గుండెల మీద చేసుకొని నేను అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను కాబట్టి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకుంటున్నా. ఇప్పుడు నేను దాచుకోవాలి. నాకున్న బలం ఆయుధం యూట్యూబే. మీలాంటి వాళ్ళు అడిగిన కామెంట్లకి సబ్స్క్రైబర్లు నిజాయితీగా అడిగితే ఒక వీడియో చేయమంటే చేశా. దానికి మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు. అంటే మనిషి ప్రశాంతంగా ఉండకూడదు, ఎప్పుడు ఏడుస్తా బాధపడతా దేహి అని అడుక్కుంటాం అంటే జనాలకు నచ్చింది. ఇదే కదా మీ పాయింట్, మీకు కావాల్సింది. అందుకే ఒకరిని కనండి, వాడికి సగం మనకు సగం. మన దగ్గర 2 కోట్లు ఉంటే చాలు, 5 కోట్లు ఉంటే 2 ప్రతి ముగ్గురికి అయినా ఓకే. లేకపోతే పిల్లలు రేపు మనల్ని తిడతారు, లేనప్పుడు ఎందుకు కన్నావని ఈ మాట అడుగుతారు పిల్లలు. అందుకని విద్యాబుద్ధులు చెప్పించండి వాళ్ళకి. విద్యాబుద్ధులు చెప్పిస్తే సక్రమైన క్రమశిక్షణ మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయండి. వాడు క్రమశిక్షణలో ఉంటాడా, సామాజిక పరిస్థితిని బట్టి మారుతాడు, ఇది మన చేతుల్లో ఉండదు. కానీ మన ప్రయత్నం మనం వాళ్ళకి సరైన విద్య చెప్పించటము, లేకపోతే విద్య చెప్పించలేకపోతే ఏదైనా సరైన పని నేర్పించడం. ఇది 2 మార్గాలు ఉంటాయి అనమాట. పూర్వం రోజులైతే పొలాలు ఉండే, పనులు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు, పనులు చేసుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు పొలాలన్నీ మన దగ్గర లేవు కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. లేనిపోని లెక్చర్లు ఇవ్వక బాస్, మనదంతా సగం నాలెడ్జి, కబుర్లు. దీనివల్ల సమాజం చెడు ప్రబలుతుంది. ఏం చెడు ప్రబలుతుంది? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మీ అనారోగ్య ఖర్చులు కాస్త కోస్త దాచిపెట్టుకోండి అయ్యా. వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ బాధ్యతలతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మనం భారం వేయడం మంచిది కాదని చెప్పడం తప్ప.
జాగ్రత్తగా ఉంటామంట తప్ప. లేని వాళ్ళకంటే ఎట్టా పెన్షన్ వస్తుంది కదా, ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. లేని వాళ్ళకి ఎట్టా విధంగా పోరాడతారు. మధ్యతరగతి వాడు ఏంటంటే తప్పక ఉండి చేయి చాపలేడు కాబట్టి వాడి సమస్య అది. అంటే నీకు అంత నాలెడ్జ్ లేదన్నారు కదా, అప్పుడు వీడియో ఎందుకు చూసాడు ఆయన? సరే, నా నాలెడ్జీ సగం నాలెడ్జీ కావచ్చు, కానీ ఈ సగం నాలెడ్జీతో చేసిన వీడియోకే జనరల్గా చెప్పే వీడియోలకి వేటికి కూడా నాకు ఈ మధ్య 2,000-1,500 కానీ వ్యూస్ రాలేదు. ఇది ఒకసారి రేజ్ అయింది కాబట్టి మీ అందరి సమస్య లాగుంది ఇది. అంటే నేను ఏదన్నా ఒకటి చెప్తే అది నేను సంపాదించుకున్నట్ట బ్రదర్ చెప్పండి. ఇలా నేను సంపాదించుకోలేదు కాబట్టి ఇలా ఉంటే ఇలాంటి కష్టాలు వస్తాయి కాబట్టి దాని గురించి నేను అనుభవంతో చెప్తున్నా. అంటే నా దగ్గర ఉన్నట్టు కాదు నా పరిస్థితి. ఇప్పుడు నా కరోనా వచ్చిన టైంలో నా దగ్గర డబ్బు లేక, బంధువులు ఎవరు సపోర్ట్ లేక, ఆస్తులు లేక, మా పిల్లలకి అప్పుడే సంపాదించుకునే పిల్లలకి ఉన్న సమస్యల్లో వాళ్ళు పిల్లలు ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో వాళ్ళు బాధపడ్డారు. నా కన్న తల్లి కూడా బాధపడింది కాబట్టి అలాంటి పరిస్థితులు నేను అనుభవించాను కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే కొంచెం కూసేంత జాగ్రత్త. అప్పుడు కూడా నేను కూసేంత జాగ్రత్త ఉండబట్టే ఆ ఉన్న బంగారం మీద బ్యాంకులో పెట్టుకుని ₹1,00,000 డబ్బులు, 1,25,000 అంత డబ్బులు ఉంటే ఆ డబ్బులతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలో బయట నుంచి కొన్ని మందులు అవసరం అవుతాయి కాబట్టి బయటపడ్డా కాబట్టి దాని అనుభవం నేను చెప్పా. అంటే మీరు ఏదో కోట్లు దాచిపెట్టుకోండి పిల్లలకి ఇవ్వకుండా నేను చెప్పాలి. సక్సెస్ అయినోడు సక్సెస్ స్టోరీ ఎప్పుడు చెప్పడు, ఫెయిల్ అయినోడు ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తాడు. నేనంతే నా అనుభవాలతో నేను చెప్పిన స్టోరీ కానీ పిల్లలకి ఇవ్వకుండా ఇవ్వమని చెప్పాలా. మీకున్న ఆస్తిని పిల్లలకు సమభాగంగా పంచండి. అయినా గొడవలు వస్తాయి. గొడవలు వచ్చి మిమ్మల్ని చూడరు. అన్నకి ఎక్కువ ఇచ్చావు, తమ్ముడికి ఎక్కువ ఇచ్చావు, కూతురికి ఎక్కువ ఇచ్చావు, ఇలాంటి భేదభావాలు వస్తాయి. నిన్న నాకు 60 సంవత్సరాలు వృద్ధుడు అంటే 60 సంవత్సరాలు వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తే నాతో ఏం చెప్పాడంటే, ఆడపిల్లలు పెళ్లి చేశారు, నా నడువులు కుంగిని, కొడుకుని సెట్ చేయాలంటే చదివిచ్చాను, వాడేమో పిల్లలకే ఆడపిల్లలు కానుపులు చేస్తున్నావు, పిల్లలకే పెడుతున్నావు, నాకేమో ఇస్తావు, అందుకని నేను ఎందుకు ఉద్యోగం చేయాలని చెప్పి వాడు కూడా నన్నాడు. వాళ్ళకి సాకంగా నాకెందుకు సాకమని చెప్పి ఖాళీగా ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితి నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు అదేమన్నంటే అతనికి ఉన్న వ్యసనం ఏంటంటే మద్యం సేవించే అలవాటు ఉంది, కానీ మంచి సంపాదన పరుడు, తెలివి కల్లోడే. నా బలహీనత మద్యం కాబట్టి మాకు ఇంట్లో భార్య పిల్లలు ఏదన్నా నేను మాట్లాడితే నువ్వు మందు తాగట్లేదా, పిల్లోడు ఖర్చులు డబ్బులు ఇవ్వంటుంది భార్య. ఈ బలహీనత మీద నన్ను బేస్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే నా జీవితం అంతా కూడా ఈ చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు ఇట్లా వీటితోటి సరిపోయింది. నా జీవితం అంతా సంపాదించేటప్పుడు రేపు అనే జీవితం గురించి ఆలోచన చేయకుండా ఎలకాలం ఎలాగ ఉంటుందని అద్దె జీవితాల్లో ఉంటూ సంపాదించిన దాన్ని ఎక్కడ స్థలం కొనుక్కోకుండా, ఎక్కడ ఇల్లు కట్టుకోకుండా, కుటుంబం కోసం, బంధువుల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాను. బంధువులు వేస్తే అతనికి మద్యం అలవాటు ఉంది కాబట్టి అందరికి మందు పార్టీలు పెట్టడం, మటన్లు గిట్టలు తెచ్చిపెట్టడం, ఇలా చేస్తా నా జీవితం అంతా ఇలా అయిపోయింది. తర్వాత ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ కానుపులు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ తండ్రిగా నా బాధ్యతగా చేస్తూ ఉంటే ఆడపిల్లలకి నేనేదో దోచిపెట్టానని చెప్పి నా కొడుకు ఉద్యోగం చేయకుండా అనుకున్నాడు. నాకు కూడా ఖర్చులు డబ్బులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నాకెందుకు ఏమని చెప్పి ఉన్నాడు. వాడు భవిష్యత్తు పాడవుతుందని ఒక తండ్రిగా నా బాధ, వేదన. ఇలాంటి పరిస్థితులు నేను ఉన్నాను. మధ్యతరగతి వేదనలు, బాధలు ఇలా ఉంటాయి అని ఒక తండ్రి వేదన చెప్తే వేరే వాళ్ళతో చెప్తుంటే నేనున్నా. నాకు కూడా కాదంటే మనం ఉంటుంటాం కదా. ఇలా ఆస్తి సంపాదించారని పిల్లల్ని కనటం ఎందుకు అన్నారు అనే ప్రశ్న అనే కడకన్నా కూడా తల్లిదండ్రులు ఆస్తి అయిపోయినా కూడా పిల్లలు కష్టపడి చదువుకొని ప్రయోజకులై తల్లిదండ్రులు చూసే పిల్లలు ఎంతోమంది ఉండాలి. వాళ్ళు ఎందుకు పోల్చుకోరు మీరు? సమాజం అన్న తర్వాత అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్పింది ఏందయ్యా అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే 60 సంవత్సరాలు దాటింటారు. అంటే మనకి ఏదైనా ట్యాబ్లెట్ తెచ్చేయాలంటే కొంతమంది వృద్ధులు నేను చూస్తున్నాను, వాళ్ళ దగ్గర కాసిన కూర్చుని డబ్బులు ఉండి పిల్లలు ఎక్కడ విదేశాల్లో ఉంటారు. వాళ్ళ పనిచేసే పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చి నువ్వు కూడా ఒక ప్లేట్ తీసుకో అని వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు తెచ్చిస్తున్నారు. సర్వీస్ అవుతుంది. ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకోవాలన్నా, ఏదైనా గుడికి తీసుకుపోవాలన్నా, పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ సిటీస్లో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఊర్లో ఉంటే పిల్లలు వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు మనం గొప్పగా చదివించలేం కదా పిల్లల్ని. మనం అంతంత మాత్రం చదువులు చదివిస్తాం, వాళ్ళు కూడా అంతంత మాత్రం సంపాదించుకుంటారు. వాళ్ళ పిల్లలు చూసుకుని సరిపోయింది. ఇదే కదా నేను చెప్పింది. పిల్లలు నేను తప్పుగా చెప్పానా? పిల్లల గురించి నేను తప్పుగా చెప్పాలా? అంటే మనకి బీపీలు, షుగర్లు అవి వచ్చి ఉంటాయి, ట్యాబ్లెట్లకైనా కావాలి కదా. దేవుడు తీసకపోతే పర్లా, చచ్చిపోవడం మంచిది ఒక అతను కామెంట్ పెట్టాడు. అలాంటి పరిస్థితి చచ్చిపోవడం సులభమయ్యే పని అయితే అందరూ చచ్చిపోతారు. దానికి కూడా ఒక పథకం పెట్టండి. పిల్లలు సంపాదించి పెట్టలేని తల్లిదండ్రులు చనిపోండి అని ప్రభుత్వానికి ప్రపోజ్ చేయండి. ఆ పథకం పెట్టి సింపుల్గా ఇప్పుడు కుక్కలు తీసుకుపోతున్నారు చూడు, అలాగే 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులకు ఏదో ఒక వ్యాన్లు ఎక్కించుకొని తీసుకుపోయి ఎక్కడో సైడ్ పడేసి ఏదో ఇంజక్షన్తో చెప్పి ఏమైనా చట్టం తీసుకురండి. ఇప్పుడు ఆయన కామెంట్ పెట్టాడు కదా, అట్టప్పుడు ఆయన కూడా ఉండకూడదు. మరి నువ్వు వాళ్ళ మాట అనకూడదే, అదంటే మళ్ళీ కోపడతారు. వాళ్ళ కామెంట్ నేను చెప్తాను రిప్లై. కామెంట్ మీరు అనేది ఏంటంటే పిల్లలకి ఆస్తులు సంపాదించినప్పుడు పిల్లలు ఎందుకు గన్నారు అంటారు. అందరి వల్ల కాదండి. నాకు వచ్చి నా కామెంట్లు అయ్యేది బయటికి. అందరి వల్ల కాదు కదా అది.
పిల్లలకి అంటాం మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేశారు, మేము పిల్లల్ని కన్నాము. అది తెలిసే లోపల, జ్ఞానం చేసే లోపల అంతా అయిపోయింది. చేసిన తల్లిదండ్రులే సపోర్ట్ చేయాలి, మాకు కూడా తల్లిదండ్రులే సపోర్ట్ చేయలే. ఇంకోటి పిల్లల్ని కండం వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ వాళ్ళ తలరాతల్ని కండం తల్లిదండ్రుల చేతిలో ఉండదు. ఇప్పుడు బ్రదర్ మీరు అడిగిన కామెంట్, చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయాడు బ్రదర్, నేను మా నాన్నగారిని ఏమని ప్రశ్నించాలి, ఎందుకు కానీ చచ్చిపోయావని చెప్పి, చచ్చిపోయినాడు సమాధి కడిపోయావు తవ్వు అడిగేదా, ఎందుకు కన్నావు నన్ను? ఎందుకు కన్నావు నాన్న అని నేను అడిగేదా? తర్వాత మా అమ్మగారిని నువ్వు ఎందుకు నన్ను కన్నావు అని చెప్పి మా అమ్మగారిని అడిగా, ఆమెకు తెలియదు కదా భర్త చనిపోతాడని. మేము ఎవరిని ప్రశ్నించాలి, కామెంట్లు మేము ఎవరిని ప్రశ్నించాలి చెప్పండి? తల్లిదండ్రులు పిల్లల్ని కనగలరు, వాళ్ళ తలరాతని కనలేరు. పిల్లల తలరాతకి తల్లిదండ్రులు నిందించకూడదు. కాకపోతే నేను జాగ్రత్త, పిల్లలకైనా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనేది అవసరం. ఈ రోజు ఉన్న పరిస్థితులు అన్నీ పెరిగిపోయినాయి. మనం చెప్పాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, గవర్నమెంట్ ఇవన్నీ ఉంటాయి పథకాలు, కానీ మన దగ్గర కాస్త డబ్బు ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఇచ్చిందండి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా అయితే వాటితో అయిపోద్దా? అయిపోదు. గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యా నేను కరోనా టైంలో, అంతటితో అయిపోయిందా? వాళ్ళు ఫుడ్ పెట్టారు, అన్ని ఇచ్చారు, బాగానే ఉంది, కానీ కొన్ని మెడిసిన్ బయట నుంచి తెచ్చుకొని రావాల్సి వచ్చింది, అంతే, మొత్తం అక్కడ ఉండవు. అందువల్ల మన గవర్నమెంట్ పథకాలు ఎన్ని ఉన్నా, గవర్నమెంట్ స్థలాలు ఉన్నా, మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటేనే పని జరిగింది. మనం పిల్లలను కానీ, పిల్లల భవిష్యత్తు బాగున్నప్పుడు కూడా మనకంటూ పిల్లల్ని ప్రతి ఒక్కటి చేయి చాపలేం కాబట్టి వృద్ధాప్యంలో కాస్త కోస్త పోదు అని కోట్లు. నేను అదే చెప్పాను, పరిమితికి మించి ఉండకూడదని కూడా చెప్పాను. మీరు ఆ వీడియో మొత్తం చూడాల, మీకు లిమిట్కి ఎంత అవసరం అంత. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నా పిల్లల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? బంధువులు ఎవరు సహాయం చేయలేరు. మా ఆవిడ అక్కడ ఆ సంఘటనలో మా నాన్న ఫెయిల్ అయ్యాడు డబ్బులు లేక, కాబట్టి మీకు ఉదాహరణ చెప్తున్నాను, నాలా మీరు అవ్వద్దు. నేను ఫెయిల్డ్ అయ్యా, పోనీ నేను అమ్మాయి మ్యారేజ్ చేసి డిస్టర్బెన్స్ అయ్యాను. డిస్టర్బెన్స్ అయినప్పుడు బంధువులు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మీరందరూ అంటారు కానీ ఇట్లా బతకండి అత్త బతకండి చెప్పడం సులభమే, బతకడం కష్టం. అందువల్ల ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండకపోతే, ఇప్పుడు నేను 4 మెతుకులు తింటానంటే నాకు ఉన్న పరిధిలో ఇల్లు వాకిలు కట్టుకుంటే నేను ఈరోజు 4 మెతుకులు, ఎందుకంటే ఇల్లు అమ్ముకోలేం కదా, ఇల్లు కట్టలేకపోయాను. నేను ఎందుకు కట్టలేకపోయాను? నాకున్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. వృత్తిపరంగా నువ్వన్నీ సంపాదించుకున్నావంటే ఏం సంపాదించుకోలేదండి. ఇవన్నీ సంపాదించుకుని నేను యూట్యూబ్లో స్టోరీలు ఎందుకు చెప్పుకుంటాను చెప్పండి? అన్నీ కామి కాని కావాడు, మోక్షగామి కాలేడు, వేదాంతం చెప్పేవాడు ఎదవా అంటే అన్ని విధాలు దెబ్బతిన్నాను అని సామెత. మళ్ళీ దీనికి పెద్ద మీరు ఇది చేయకండి. అన్ని విధాలు దెబ్బతిన్నాం కాబట్టి ఈ మాటలు వస్తాయి, ఇలా చెప్తుంటాం. అంతేగాని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి వేరే ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి దానికోసం వీడియో చేసినందుకు ఇన్ని కామెంట్లు పెడుతున్నారు, ఇంత రాధాంతంగా మాట్లాడుతున్నారు. సామాజిక పరిస్థితులు బట్టి చెప్తుంటామండి, యూట్యూబ్ ఛానల్ ఉన్నాం కాబట్టి. వాటికి కూడా రిప్లై ఇవ్వు. మంచి ఇప్పుడు చెడునే ఎందుకు ఫోకస్ చేస్తావు? తల్లిదండ్రుల ఆహారం, ఆశ్రమం, విద్య మొదలైనవి ఇవ్వాలి. కొందరు వేగంగా పెరుగుతారు, కొందరు సగటు వృద్ధితో. తల్లిదండ్రులందరికీ ఆస్తిని సమానంగా ఇవ్వాలి. కొంతమంది పిల్లలు క్రమశిక్షణ లేరు, విద్య కంటే ఆస్తి ఆధిపత్యం చెలాయిస్తుంది, మరి ఉద్యోగులు, వ్యాపారం మొదలైనవి. తల్లిదండ్రులు నలుగురు పిల్లల్ని సమంగా పెంచాలంటే అయ్యే పనే కాదు. చదివించారు, ఒక కొడుకు డాక్టర్ అయ్యాడు, ఒక కొడుకు ఏమయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు. డాక్టర్కి ఉండే ఆదాయం ఇంజనీర్కి ఉంటుందా చెప్పండి? ప్రొఫెసర్కి ఉంటుందా ఆదాయం చెప్పండి? ఆస్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ జాతకాలు, వాళ్ళ యొక్క దౌర్భాగ్య, వాళ్ళ యొక్క పరిస్థితులు తల్లిదండ్రులు రాయలేరు. ఎందుకంటే ఇప్పుడు నాన్న ఇద్దరు పిల్లలకి సమానంగా ఆస్తి ఇస్తారు కదా, వ్యసనపరుడు ఉంచుకుంటాడా కాజేస్తాడు? వ్యసనపరుడు కాజేస్తాడు, తెలివైన ఉంచుకుంటాడు. నాన్న ఇచ్చిన ఆస్తిని వాడు డెవలప్ చేశాడంటే ఇతను తండ్రి ఏం చేయగలడు? విద్య రాజ్యం వెళ్తుంది, డబ్బు కాదు, తెలివి ఉండాలి, విద్య ఉండాలండి. ఇప్పుడు 4 పిల్లలు ఒక తండ్రికి పుడితే వాళ్ళలో ఒకడే అదృష్టవంతుడు ఉంటాడు, మిగతా వాళ్ళు 3 దరిద్రులు ఉంటాడు. వాడి మీద పడేస్తే వాడు ఏం చేస్తాడు? ఆస్తి పంచిచ్చినా నిలుపుకునేవాడే నిలబెట్టుకుంటాడు. దానికి తల్లిదండ్రుల మీద గొడవకు వస్తే ఏం చేయగలరు? తల్లిదండ్రులు సమానంగా చూడాలని చూస్తారు, కానీ ఒక తెలివితేటలు ఎక్కడ తేగలరు వాళ్ళు చెప్పండి? ఎక్కువ ఆస్తులు సంపాదించి పెడితే గొడవలు, అశాంతిని కొని తెచ్చుకున్నట్టే. ఆస్తులు సంపాదించి పెట్టుకుంటే గొడవలే, ఆస్తులు సంపాదించకపోతే తల్లిదండ్రులు చూపించాలి. చెప్పారు సార్, అందుకే 50 ఏళ్ళు దాటిన తర్వాత 5,000 ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటది. అదే నేను చెప్పేది, అదే కదా, పెన్షన్ ఇస్తే మంచిది. మీకు ఫ్యామిలీకి వందనాలు బ్రదర్, మీరు చాలా బాగా చెప్పారు. మీ పరిస్థితులు బట్టి మీరు చెప్పారు, కానీ అందరి పరిస్థితులు ఇలా ఉండవు. నేను అందరి పరిస్థితులు అలా ఉంటే చెప్పాలా, అవకాశం ఉన్న వాళ్ళు అలా చూసుకొని జాగ్రత్త పడమని. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక ప్లాన్ చేసుకోమని చెప్పట్లా, మీ పిల్లలు పుట్టక ముందు నుండి ప్లాన్. నేను చెప్పింది 50-60 సంవత్సరాలు వచ్చేదాకా గమ్మున చేతులు ముడుచుకొని కూర్చుంది. ఇందాక నేను చెప్పిన స్టోరీలో ఒక అతను చెప్పాడు కదా, 60 సంవత్సరాలు వచ్చింది, వయసులో ఉన్నంతకాలం సంపాదించాడు, విలాసాలు చేశాడు, కుటుంబం పిల్లలందరూ ఖర్చు పెట్టాడు. ఆ టైంలో అతను ఒక ఇల్లు కట్టుకోవాలి కానీ, లేకపోతే ఏదన్నా సొంత షాప్ ఏర్పాటు చేసుకుని ఆలోచన అతను రాలా. ఎలకాలం ఇలాగ జరిగిద్ది అనుకున్నాడు, కట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఆడపిల్లలు పెళ్లి చేయడం, కొడుకుకి ఏమి లేకపోయాడు, కొడుకు అంతా ఆడపిల్లకే పెట్టేసావు, నాకేం వీలేదు కాబట్టి నేను కూడా ఉద్యోగం చేయను, సైలెంట్గా ఉన్నాడు పెళ్లి చేసుకోకుండా. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో ఆ పిల్లలకే వాళ్ళు భారం అయిపోతారు. పిల్లలకు భారం, నేను అనేది ఏంటంటే పిల్లలకు మీరు భారం కాకూడదు అనేది నేను చెప్పేది.
అంతేగాని పిల్లల్ని తప్పు పట్ల మీకు వీడియో మొత్తం క్షుణ్ణంగా చూడండి మా అర్థమైంది. నాన్న చెప్పిన పని మీకు అర్థం కాదా? మీ గురించి మీరు ఆలోచించుకుంటే రేపు మీ పిల్లలకు భారం అవ్వరు. మనం పిల్లలకి మనం ఇవ్వటమే మనం చేయగలం. పిల్లల దగ్గర మనం ఆశించలేం. ఏ తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఆశించలేరు. కానీ కొంతమంది పిల్లలు చూసుకుంటారు తల్లిదండ్రులు, అదే ఓ నూటికో కోటికో ఉంటారు. నువ్వేమన్నావు? దానికి కామెంట్ వచ్చింది, అంత సిచ్యువేషన్ ఉంటే పైకి పోవడం బెటర్ అంట. సో పైకి పోవడం అంటే మన చేతుల్లో లేదు కదా, దానికి కూడా ఒక చట్టం తీసుకురండి. కరెక్ట్ సార్. లేనిపోని లెక్చర్లు ఇయ్యక బాస్, మనదంతా సగం సగం నాలెడ్జ్ కబుర్లు. ఓకే, ఆ సగం నాలెడ్జే చెప్పాను కదా. పిల్లల్ని యూజ్ చేసుకొని పీక్కు తినే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఆడపిల్లల లైఫ్ లు కూడా నాశనం చేస్తున్నారు సార్. చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కూడా మాట్లాడండి. మాట్లాడతాను. ఇప్పుడు మా అమ్మాయి ఏంది, మా అమ్మాయి ఏ ఉద్యోగం చేయట్లేదు. నేను ఉద్యోగం చేయనని మొండికేసుకుని కూర్చున్నా. ఇప్పుడు సంవత్సరం అయింది మా అమ్మాయి ఏ ఉద్యోగం చేయను. పైగా ఆ ఉద్యోగం చేసిన డబ్బులు కూడా ఆ అవసరాలకి ఖర్చు పెట్టుకుని మాకు రూపాయి పెళ్ళేవాళ్ళ. నేను చేయను, నాన్న ఉద్యోగం ఉంది, నేనే తిండి పెడుతున్నాను కదా. నేను సంపాదించినప్పుడు ఇంట్లో తిండి ఖర్చులకి ఇచ్చా. ఇప్పుడు ఆమె రూపాయి పెళ్ళి ఇవ్వట్లేదు, నేనే తిండి పెడుతున్నా. ఆమె సంపాదన కోసం నేను నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేయలేదు కదా. ఓ నువ్వు బలవంతం ఉద్యోగం చేయని మా నాన్న తొయ్యలే నన్ను. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. మా అబ్బాయి నేనేం డబ్బులు అడగట్లేదు. వాడే నెలకు 3,000 ఇస్తున్నాడు. ఈ మధ్య నెలకు 3,000 ఇస్తున్నాడు. అది వాడు వచ్చినప్పుడు గ్రూప్ లోనికి ఇస్తున్నాడు. అంటే వాడు ఇంటికి వచ్చినప్పుడు ఖర్చులని నేనే పెడుతున్నా కదా. అవి నేను లెక్క కట్టలేను కదా తండ్రిగా. అదని కాదు, మా నాన్న మా విషయం చెప్తున్నావు. మా నాన్న అయితే మా తమ్ముడిని కానీ నన్ను కానీ ఏ రోజు రూపాయలు మేమేంటంటే మా ఖర్చులకు మేమే ఇస్తుంటాం. ఒకసారి మేము భారం అవ్వకూడదని మా ఇస్తున్నారే కానీ నేను చాప ఆశించట్లేదు మా పిల్లల దగ్గర నుంచి. ఇప్పటికీ నేను మనసు బలవంతంగా నాశనం చేసే వాళ్ళు అయితే పో ఉద్యోగం చేయి, నీ డబ్బుతో మేము తింటాం, మేము బతుకుతామని మా తమ్ముని నన్ను మా నాన్న అయితే పీక్క నా తినేవాడు. కూతురు వయసు 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు నేనే తాగుతున్నా కదా. ఎవరైనా తాగుతున్నారా? సరే అట్టనే నా కూతురు పూర్తిగా ఆమె ఖర్చులు ఆమె పెట్టుకుంటుంది. దీంట్లో పెళ్ళి చేసిన కాంచికి నేను భారం కాకూడదని. అంతేగాని నేనే ఆమె సొమ్ము మీద నేనైతే ఆధారపడి బతకట్లేదు. ఏ రోజు కూడా నువ్వు ఉద్యోగం చెయ్యి, జీతం పడితే నా నెలకు నాకు కొట్టు, నెల నాకు ఇవ్వు, ఇంటి ఏ రోజు ఇస్తుంటే వద్దమ్మా నువ్వే ఉంచుకో. నా కొడుకు పెళ్లి కాల, నా కొడుకు నేను పీడించట్లా. నీ జాగ్రత్త నువ్వు చేసుకున్నానా రేపు భవిష్యత్తు అవసరాలకని చెప్పాను. కానీ ఇప్పుడు నా కొడుకు నేను ఈమెను ఇంతవరకు నోరు తెరిచి అడగల. నేను నా కొడుకు నోరు తెరిచి అడగలేదు. పోనీ నేను అలాంటి వాళ్ళు ఉన్నారు. కూతురికి కొడుకుకి ఉద్యోగాలు జీతాలు ఎక్కడ పోతాయని పెళ్లిళ్ళు చేయకుండా ఉండే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. నేను నా పిల్లలు ఉద్యోగాలు చేస్తాను, నా కూతురు ఉద్యోగం చేస్తుంటే నా కూతురుని ఇంట్లో పెట్టుకున్నాను అనుకోవచ్చు. నేను చెప్తున్నా కాబట్టి చెబుతున్నా కదా. మా నాన్న ఎప్పుడైనా మా తమ్ముడికి నాకైనా అంటే చెప్తాను, మీకు డబ్బులు ఎక్కువైతే భద్రత చేసుకోండి. మీ జాగ్రత్తలు మీరు ఉండమంటగా నేను ఆశించను. మీ అవసరాలకి మీకు నేను అడిగి ఇవ్వలేను. తిండి అయితే పెట్టగలను. కానీ ఇప్పటికి నేను 4,000 ఇంట్లోనే ఉంటున్నా. మా ఆవిడకి మోకాలు నొప్పులైనా సరే నేను పిల్లల్ని ఏం అడగట్లేదు. కింద ఇల్లు తీసుకునే స్తోమత లేక నేను ఈ 4,000 రూపాయల ఇంట్లో 2వ అంతస్తులో ఉన్నా. నీళ్ళ క్యాన్ మోసుకొని వస్తున్నా. నీళ్ళు మోపి కిందకి పై క్యాన్ తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. ఇంట్లో అసలుకి ఆ పీక్క తినే తల్లిదండ్రులు పిల్లల్ని ఒకవేళ ఆడపిల్ల ఇంట్లో ఉందనుకో, అమ్మాయి చేత గుడ్డు చాకరీ చేసి ఇంట్లో పనంతా చేపిస్తారు. ఉద్యోగం చేస్తే జీతం పీక్క తింటారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మా తల్లిదండ్రులు అయితే అలాంటి వాళ్ళు కాదు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముని, నన్ను మాత్రం చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు. మా తలరాతలు అంటావా, దానికి వాళ్ళని నిందించాల్సిన పనిలా. వాళ్ళు చేసిన కర్మలో, మేము చేసుకున్న కర్మలో ఇలా ఉన్నాయి తలరాతలు. ఒక సబ్స్క్రైబర్ అడిగిన దానికి వృద్ధుల పరిస్థితి డబ్బు లేకపోతే ఎలా ఉంటుందని అడిగిన దాన్ని డబ్బు లేకపోతే ఎలా ఉంటుందని నేను వీడియో చేశాను. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయన దగ్గర డబ్బు ఏం లేదు. ఎవరి కింద ఆశించి బతికేవాడు కదా. ఆయనకు ఒకటే కూతురు అయితే ఏం చేశాడు, ఆయనకు పెద్దలు ఇచ్చిన ఆస్తి, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆస్తిని అమ్ముకొని మళ్ళీ ఆయన సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఇల్లు కొనుక్కొని లాస్ట్లో ఆయన చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒక అల్లుడు కూతురు ఏమనుకున్నారు, మేము ఒక్కలమే కాబట్టి ఇక మాకు తప్ప ఎవరికి ఇస్తారు, ఈయన చూసినా చూడకపోయినా అనుకున్నారు. ఆయనకి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. ఆయన చనిపోయేటప్పుడు 3,000 పెన్షన్. ఆయన దగ్గర పెద్దలు ఇచ్చిన ఇల్లు అమ్ముకొని సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు ఒక 2 లక్షలు 3 లక్షలు స్వల్పం దగ్గర పెట్టుకున్నాడు. ఆ డబ్బులు భార్య చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు, ఆయన కొద్దిగా వాడుకుంటూ ఆయన చనిపోయేటప్పటికి ఆయన దగ్గర 60,000 రూపాయలు మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఇల్లు. ఆ ఇంటిని ఏం చేశాడు, రాష్ట్రంలో పిల్లలు చూడరని ఏం చేశాడంటే ఆయన తెలివైన తాతయ్య అనమాట. నా మనవరాల సుఖం, నా కూతురు సుఖం అనేసరికి అప్పుడు దాకా ఆయన ఎట్టయినా నాకే వస్తుంది ఆస్తి అనుకున్న కూతురు అల్లుడు ఏం చేశాడు, ఇంకా అక్కడి నుంచి ఆయన మనవడు అంటే కూతురు కొడుకు ప్రేమగా చుట్టం మొదలుపెట్టారు. ఆయన చనిపోయే టైం ఎందుకు చూశారంటే ఈ ఆస్తి మనవరాలకి ఇస్తానని ఆయన ఎప్పుడైతే కాన్సెప్ట్ చెప్పాడో ప్రేమగా చూశాడు. ప్రేమగా ఎందుకు చూశారంటే ఆయన తెలివైన ముసలాయన అనమాట. మనవరాలకి ఇవ్వాలని ఉద్దేశం ఆయనకు కాదు. ఇలా అంటే కానీ కూతురు కొడుకు చూడు ఆయన సేఫ్ అవుతాడు. అలా తెలివైన తాతయ్య, అలా తెలివిగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఎంత డబ్బు ఉందంటే ఆయన దగ్గర ఎంత ఉంది, ఆయన కర్మ ఖర్చులు కరెక్ట్గా 60,000 ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులు. 60,000 ఆయన కర్మలు చేశారు. ఆయన హాస్పిటల్ చూసినా సరిపోయింది. ఇంకా ఆస్తి ఉంటే కూతురు అల్లుడే తీసుకున్నారు. కానీ లాస్ట్లో కూతురు అల్లుడు మనవడు ఎందుకు చూశారు ఆయన్ని, ఆస్తి మాకు కావాలని చూశారు. ఆయన ఆ పోటీగా ఆయన పెట్టకపోతే వీళ్ళు చూడరు. తెలివైన తాతయ్య 75 సంవత్సరాల వయసులో తెలివిగా ప్లాన్ చేసుకుని ఆయన జీవనం లాస్ట్లో వెళ్ళబుచ్చుకున్నాడు. ఆయన తెలివిగా ఎలా ప్లాన్ చేశాడు చూశారు. ఆయన దగ్గర ఏదో డబ్బులు ఉన్నట్టుగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయన చెప్పాడు ఆయన కూడా మాటలు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నా. డబ్బు ఒకరి దగ్గర అప్పు లేకుండా జీవిస్తున్నాం. డబ్బు స్వల్పంగా ఉండాలి, కొద్దిగా
మన వృద్ధాప్యం ఏదో అనారోగ్య ఖర్చులకి అంతేగాని లక్షలు ఉంటే మళ్ళీ సమస్య అని చెప్పాను వీడియోలో చెప్పాను, మీరు గమనించారు. వీడియో పూర్తిగా క్షుణ్ణంగా మళ్ళీ ఇంకొకసారి చూడండి. అంతేగాని ఇంకోటి ఏంటంటే ఆస్తులు ప్రతి వీడియో మా నాదే అనుకోవద్దు, అంతా నాదే అనుకుంటే అట్టా మీరు సమాజంలో జరిగేదాన్ని మీకు అర్థమయ్యేటట్టు కొంచెం చెప్తున్నాడు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ధైర్యం నా యూట్యూబ్ ఛానలే నా ₹1,00,00,000 బ్యాంకులో అమౌంట్ ఉన్నంత అనమాట. ₹1,00,00,000 కాదు, 50 లక్షలు ఉంటే యూనివర్స్ ఆశీర్వాదం వల్ల 50 లక్షలు ఉంటే నేను హ్యాపీగా బతుకుతాను చెప్పి 50 లక్షలు వడ్డీ ఎంత వస్తుంది? 5,500 25,000 వస్తుంది. నా యూట్యూబ్ ఛానలే నా ధైర్యం. చేతిలో టచ్ ఫోన్ ఉంది, ఆ పిల్లల్ని చదివించా కాబట్టి వాళ్ళు తెలివితేటతో ఛానల్ పెట్టించింది నా కూతురు. దానివల్ల నేను యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ దాని మీద స్వల్ప ఆదాయంతో జాగ్రత్తతో నేను ముందుకు నడుస్తున్నాను అనమాట. 25,000 నాకు పేమెంట్ రావట్లా అంటే యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టుకున్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్ అడిగిన దానికి వీడియో చేశా. ఎంతో కొంత స్వల్పంగా యూట్యూబ్లో పేమెంట్ అయితే వస్తుంది. భవిష్యత్తులో 25,000 రావాలని ఆశతో, హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ రావాలని కోరికతో నేను యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. నా పని కూడా పూర్తిగా అయిపోయేదాకా నేను పోరాటం చేశాను. లాస్ట్కి ఇంకా నా పని లేదు, ఇక నాకు పని ఇవ్వటంలా. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా పని తీసేయాల్సి వచ్చింది. పని లేకుండా ఖాళీగా తిరగట్లా. యూట్యూబ్ నా అనుభవాలు యూట్యూబ్లో చెప్పుకుంటున్నా. మీరు ఇంక ఎన్ని కామెంట్లు పెడితే అది మీ ఇష్టం. కామెంట్ చదవ, నేను చెప్పుకుంటా పోతా ఉన్నా, చదువుతా. గుడ్ బట్ లెంతీ. సిమెంట్ ప్లాట్ఫామ్ పై వాకింగ్ మోకాలు నొప్పులు వస్తాయి. ఓకే, ట్రూ సార్, ఎక్సలెంట్ వీడియో, సూపర్ బాబాయ్ గారు. అందుకే ఒకరినే కనండి, వాడి సగం మన సగం. ఇది చెప్పావు రిప్లై. 5 కోట్లు ఉంటే 2. మా నాన్నతో చాలా మంది అనుభవాలు పంచుకుంటారు కాబట్టి వాళ్ళ అభద్రత అజాగ్రత్తని మీకు మంచిగా అందిస్తున్నారు వీడియోస్. అంతేగాని నా దగ్గర నాతో ఉర్దూలు చాలా మంది మాట్లాడతారండి. పైగా మా నాన్న గతంలో ఫెయిల్ అయ్యి నాలాగా మీరు అవ్వద్దు అని ఒక గుణపాఠంలా చెప్తున్నారు. నేను కరోనా టైంలో ఫేస్ చేసిన సందర్భాన్ని చెప్తున్నా. ఆ రోజు డబ్బు లేక మా తమ్ముడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. వాడి దగ్గర లేక, నా దగ్గర లేక, మా నాన్న దగ్గర లేక. అప్పుడు తెలుసుకున్నాడు మనకు దేవుడు ఒకటి అవకాశం ఇచ్చాడు, ఇంకో అవకాశానికి మనం ఏదో ఒకటి భద్రత అనేది పరచుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి, నా వయసు 60 కాదు, నా వయసు 54. అంటే నేను ఇక్కడి నుంచి జాగ్రత్త పడతానని చెప్తున్నా. అంటే ఒక అవకాశం ఉంటే కాస్త కొస్తా 60 సంవత్సరాలు వచ్చాయి, జాగ్రత్త పడతా. ముందు వాళ్ళందరినీ చూశాను కాబట్టి అని చెప్తున్నా. ఇంకోటి, ఎంత కష్టపడి ఏం సంపాదించినా కరోనా వచ్చినప్పుడు లక్షలు అయిపోయాయి చాలా మందికి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కోట్లు సంపాదించినంత. ఇప్పుడు నేను పని మానుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు షాప్ ఖాళీ చేయించారు, వాళ్ళకి అవసరమని. పని కూడా తగ్గిపోయింది. అయినా నేను లాస్ట్ దాకా కూడా ఆ పని షాప్ రెంట్కి వచ్చేదాకా కూడా పనిచేసాను నేను. ఇంకా అవకాశం లేదు అంతలో షాప్. ఈ సంవత్సరం మా అమ్మకి ఆపరేషన్ అయితే 1,00,000 అయ్యాయి. ఆ ₹1,00,000 ఆరోగ్యం కాపాడుకోగలిగితే సంపాదించకపోయినా మిగిలించిన వాళ్ళమే అవుతాం కదా. అది ఈయన కరోనా హాస్పిటల్లో ఉంటే 1,00,000. అందుకు చెప్పానండి, అంతేగాని పిల్లలకి ఇవ్వద్దను, పిల్లలకి పంచొద్దను. కాకపోతే మీరు అడిగే కామెంట్లకి ఏమైందంటే, తల్లిదండ్రులకి మీరు అంటున్నారు 60 సంవత్సరాలు సంపాదిస్తే ఒక గాల, సంపాదించకపోతే ఒక గాల. అందువల్ల ఈ గలవాలు పిల్లల మధ్యలో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం అనేది మన ఆరోగ్య సమస్యలకి ఎంత అవసరం అవుతాయో, భార్యకి భర్త, భర్తకు భార్య. ఒక తండ్రికి ఆరోగ్యం బాగాలేతే పిల్లలు హాస్పిటల్ కూడా చేర్చాల. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి ఉంది, డబ్బు లేదు. ఈ 3 కొడుకులు ఎవరు చూపిస్తాలి? గమ్మున ఇంటికాడే పెట్టుకొని ఉంచుకున్నారు. అట్నే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని బయట టెస్టులు కానీ వాటికని ఇటుకని కొన్ని అక్కడ ఉండవు. డబ్బులు కావాలి కదా. వాళ్ళ పరిస్థితి బాగా ఆస్తున్నా కానీ పూర్ ఏం లేదు, ఇంకా వదిలేస్తున్నారు కొంతమంది. అదే కాస్త కొస్త డబ్బులు కనీసం హాస్పిటల్కి పోయేదానికైనా అవకాశం ఉంటుంది. ఆ పిల్లలకి ఆ డబ్బులు ఇచ్చి, ఇగో నా డబ్బులు ఇక్కడ ఉండే తీసుకుపోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పడాయంటే సరే ఉంటారా పోతారా తర్వాత సంగతి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి కాబట్టి దాని గురించి నేను వీడియో చేశాను. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉండేనో, నేను జాగ్రత్త పడ్డానో, నేనేదో లెక్చర్లు రాస్తున్నాను. అందరి జీవితాలు ఒక విధంగా ఎట్లా ఉంటే చెప్పండి. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం మంది అందరు ఎలా ఉంటాయి? నా అనుభవాలు నేను పంచుకుంటున్నా. అది ఎంతమందికి కనెక్ట్ అవుతాయో అంతమందికి కనెక్ట్ అవుతాయి. అందరికీ నేను చెప్పటంలో, అందరిని నేను రుద్దటంలా. జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్పైతే అందరికీ ఈక్వల్ గా ఇవ్వచ్చుగా. సిగ్గు లేకుండా పార్షియల్ చూపించి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఎవరు కదా స్టోరీ చెప్పావా? ఎవరు చెప్పి నేను ఎవరు చెప్పను. నేను ఏడవలసిన అవసరం నేను పంచడానికి నా దగ్గర ఏం లేదు, కోసిపో తప్ప. ఉంటే ఈరికింట్లో ఎందుకు మొక్కుతాం మేము? అసలుగా నిజం చెప్పండి, మా ఫైనాన్షియల్ స్టేటస్ నిజంగా బాగుంటే ఈ కాళ్ళు చేతులు జరిగిన 2 చేతులు జాపితే 4 గోడలు తగులుతాయి. ఈ ఇంట్లో మేము ఉండాల్సిన అవసరం ఏంది? నేను వీడియో చెప్తే అన్ని నాయ అనుకోవద్దు మీరు. చెప్పమా. యూట్యూబ్ లోకి రావాల్సిన అవసరం కూడా లేదు మాకు. అంత ఉంటే చక్కగా హ్యాపీగా మనశ్శాంతి లేని యూట్యూబ్ దేనికి మానుకొని ఈ మాటలు మాకెందుకు? యూట్యూబ్లోకి వచ్చామంటే అన్ని విధాలుగా దెబ్బతిన్నాం కాబట్టి యూట్యూబ్లోకి వచ్చాం. ఇంకోటి కూడా చెప్తున్నాను, యూట్యూబ్లో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కరోనా టైంలో నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. యూట్యూబ్ అనేది ఏంటంటే మనం ఒక ఆప్షన్, మన పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఒక ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడితే సహాయం అందిస్తుందని యూట్యూబ్కి వచ్చా. అందరు నాలాగా యూట్యూబ్లోకి రాలేరు కదండి, అందుకు జాగ్రత్త చెప్పాను అంతే.
అందరు నాలాగా యూట్యూబ్ పెట్టలేరు కదా, అందరికి మాలాంటి పిల్లకాయలు పెట్టిరు కదా, పిల్లలు ఒప్పుకోరు కదా, అందువల్ల మా పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయి కాబట్టి యూట్యూబ్ 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. తలా ఒక 100 రూపాయలు వేసి 100 కాదు 10 రూపాయలు లెక్కన కొట్టినా కానీ ఒక సమస్య నుంచి బయటపడొచ్చు. 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు వస్తాయి. అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. నా పరిస్థితి మీకు రాకూడదని నేను చెప్పాను అంతే. అంటే ఆ పరిస్థితి మా నాన్నకి రావాలి కదా, వాళ్ళు కోరుకోవాలి. నేను కోరుకోవాలి. నేను కరోనా టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి ఆ రోజు నాకు ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఆధార్ సపోర్ట్ అయ్యి ₹1,00,000 బయటపడ్డా కాబట్టి నేను చిన్న స్వల్పంగా నేను చెప్పాను కదా, మా ఆవిడ గర్భసంచి ఆపరేషన్ అయినప్పుడు ₹1,00,000 అయినాయి. నాకు కరోనా టైంలో ₹1,00,000 అయినాయి. నేను ఆ గోల్డ్ అనేదైనా బంగారం బ్యాంకులో పెట్టుకొని మళ్ళీ విడిపించుకోవడానికి ఏదో పాలసీలు అవి కట్టుకున్నా కాబట్టి స్వల్పమే మొత్తం తిప్పి కొట్టినా కూడా మనకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షల లోపే ఉంటుంది. అవి కూడా అయిపోయినాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పా. పిల్లలు ఎంక్వైరీ చేసుకున్నా, పెద్దవాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా, ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా మన దగ్గర. నాకు మా తమ్ముడికి అంత పని లేదు. వాళ్ళని మా పిల్లలు అసలు అలా ఆలోచించే వాళ్ళే. మా అబ్బాయి అసలు అలా ఆలోచించాడు. మా అమ్మాయికి తెలుసు, వాళ్ళకి తెలియదు నా జీవితం, నా బతికేందో చిన్నప్పటి నుంచి తెలుసు. ఏంటంటే మేము నిస్సహాయ స్థితిలో ఉండి గమ్మున ఉంటున్నాం. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మా పరిస్థితులు, మా అనుభవాలు చెప్పుకున్నాం కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ. వీడియో చాలాసేపు జరిగింది. థ్యాంక్ యూ.